అనుభవాలు రాసినట్టు ఆ పుస్తకం చాలా బాగా ప్రచారం పొందింది. తర్వాత రావులపాటి సీతారామరావు గారు ఉద్యోగ విజయాలు వారే వేశారు, మెసుకోవారు. ఉద్యోగ విజయాలని పేరు పెట్టారనుకోండి, పోలీస్ సాక్షిగా అది రాశారు. విజయ్ కుమార్ గారు మర్చిపోయారు కానండి, నిప్పులాంటి నిజం అని కార్తికేయన్ గారు రాసిన పుస్తకం కూడా మీరే వేశారు. ఆ తర్వాత గొప్ప చెప్పుకోవడం కాదు కానీ నా పుస్తకం కూడా వేశారు. ఇక్కడ మంచి పుస్తకం ఏమైనా ఉంటే విజయ్ కుమార్ గారి దగ్గరికి దాని వస్తుంటుంది. ఆయన అలా ఆకర్షిస్తారు, సంస్థలు ఆకర్షిస్తారు. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఇది పుస్తకాల పండుగ. మా మిత్రుడు శ్రీనివాస్ గారు చాలా కాలం నుంచి కష్టపడి ఈ ఆకర్షణని ఒక వార్షిక ఆకర్షణ, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇదంతా తిరుగుతారు, ఆనందంగా తిరుగుతారు, పుస్తకాలు కొనుక్కుంటారు. ఒకసారి వచ్చి ఊరుకోరు. ఒకసారి ఒక రౌండ్లో మా మిత్రులు అప్పారావు గారు చెప్తున్నారు, ఒక రౌండ్ చూసారు, కొన్ని పుస్తకాలు కొన్నారు, చాలదు, మళ్ళీ ఇంకో రౌండ్ వస్తారు, మళ్ళీ పుస్తకాలు. అందరూ రచయితలు వేదిక మీద ఉన్నారు. మా మిత్రులు రామచంద్రమూర్తి గారు బహుగ్రంథకర్త, మా జర్నలిజం సంబంధించిన పుస్తకాలు చాలా రాశారు. ఇలాంటి వేదిక రాసేవాళ్ళే కాదు, మంచి పాడేవాళ్ళు కూడా ఈ వేదిక మీద ఉన్నారంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తెలుసో లేదో, కాకి మాధవరావు గారు అద్భుతంగా పాడతారు. ఇప్పుడు పాడమని ఆయన ఎంబరేజ్ చేయమనుకోండి, కానీ ఎప్పుడైనా ఆయన